ఏపీ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యాలయం పనిచేస్తుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అనేక తర్జన భర్జనలు చర్చలు ఒత్తిళ్ల అనంతరం కొత్త జోన్ను ఏపీ కోసం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ఇప్పటికే ఏపీ పరిధిలో పనిచేస్తున్న డివిజన్లు కోతలకు, కుదింపులకు, మార్పులకు గురి కానున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర ప్రాంతం భువనేశ్వర్ కేంద్రంగా నడుస్తున్న తూర్పు కోస్తా జోన్లను, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలన్నీ సికింద్రాబాద్ కేంద్రంగా నడుస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ రెండింటిలోనూ ప్రాంతాలను కలిపి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేశారు. ఇందులో విశాఖపట్నం, పాత వాల్తేరు డివిజన్లో కొంత భాగం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లో ఉంటాయి. ఈ నేపథ్యంలో గుంతకల్ డివిజన్కు కొంత కోత పడింది. ఇకపై రాష్ట్రంలో రైల్వేకి సంబంధించి ఎటువంటి అవసరాలు ఉన్నా సికింద్రాబాద్, భువనేశ్వర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. విశాఖపట్నంలోని పరిష్కారం లభించనుంది. ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రైల్వే బోర్డు ఏర్పాటుకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్గా ఏపీ పరిధిలోని రైల్వే వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రాన్నంతా కలుపుతూ కూడా కొత్తగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పూర్తి డీటెయిల్స్ తో మా ప్రతినిధి అనురాధ విశాఖ నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, సుదీర్ఘ కళ, ఉత్తరాంధ్ర ప్రజల సుదీర్ఘ కళ విశాఖపట్నం రైల్వే జోన్ అనేది. ఎందుకంటే ఈ ప్రాంతంకి రైల్వే జోన్ వస్తే గనక మొత్తం ఈ డివిజన్లో ఉన్న అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందడంతో పాటు ఇక్కడ ఉన్న యువతకి ఉపాధి కలుగుతుందని ప్రధానంగా ఈ డివిజన్ అంటే ఈ రైల్వే జోన్ని కోరుతూ కూడా సుదీర్ఘ కాలంగా, దశాబ్దాల కాలంగా ఉద్యమాలు జరిగాయి. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జోన్ని ప్రకటించింది. జోన్ కోసం, జోన్ భవనాల కార్యకలాపాలకు కూడా ఇప్పటికే శ్రీకారం చుట్టి దాని ప్రక్రియ అయితే వేగవంతం చేస్తుంది. డిపిఆర్స్ కూడా సిద్ధం చేసింది. తాజాగా మరొక అడుగు ముందుకు వేస్తూ డివిజన్ విభజన అనేది చేయడం జరిగింది. మనకి చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ని ప్రకటించారో ఈ జోన్ కి 4 డివిజన్స్ ని ప్రధానంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ డివిజన్స్ కి సంబంధించి వాల్తేర్ డివిజన్ ని కొంత, రాయగడ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ కొత్తగా ఆ డివిజన్ లోకి 610 కిలోమీటర్ల మేరకు అక్కడ ఆ డివిజన్ లోకి ప్రాంతం అంతా కూడా అక్కడికి వెళ్ళింది. మిగిలిన ప్రాంతాలన్నీ కూడా ఇటు విశాఖపట్నం రైల్వే జోన్ కి సంబంధించి ఇక్కడ ఈ డివిజన్లోకి ఈ జోన్లో 4 డివిజన్లు వచ్చేటట్టుగా కూడా ప్రతిపాదనలు చేసి ఒక ప్రాథమిక డిపిఆర్ని అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం నేను విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఇక్కడ కనుక మనం పరిస్థితులు కనుక చూసుకుంటే కనుక ఈ విశాఖ రైల్వే జోన్ కేంద్రంగా ఇప్పటిదాకా జరిగిన ఉద్యమాలు కానీ వీటిలన్నిటితో పోల్చుకుంటే రైల్వే బోర్డు కూడా ఇక్కడ కావాలి అని ప్రధానంగా ఎప్పటి నుంచో కూడా ఒక డిమాండ్ అయితే ఉంది. రైల్వే జోన్కి ఇప్పుడు ప్రస్తుతం దక్షిణ కోస్తా రైల్వే జోన్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అనేకమైన చర్చలు జరిగిన తదుపరి ఒక నిర్ణయానికైతే, ప్రాథమిక నిర్ణయానికైతే వచ్చారు. ఈ డివిజన్ల కుదింపులకు సంబంధించి మార్పులు చేస్తూ దేశంలోనే అత్యధిక ఆదాయం తీసుకొచ్చే వాల్తేర్ డివిజన్ని రద్దు చేస్తున్నట్టుగా కూడా ప్రకటించారు. వాల్తేర్ డివిజన్లో కొంత భాగాన్ని రాయగడ డివిజన్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఇక్కడ విశాఖపట్నం డివిజన్ని అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా కేంద్రం నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఇప్పటిదాకా కూడా చూసుకుంటే కనుక ఇప్పుడు కొత్తగా ఏర్పడిన, అంటే స్టేట్ బైఫర్కేషన్ తర్వాత కొత్తగా ఏర్పడిన డివిజన్ విశాఖపట్నం డివిజన్లో, వాల్తేర్ డివిజన్లో కొంత భాగం రాయగడకి వెళ్ళగా విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు మాత్రం ఈ కొత్త జోన్లోకి వచ్చేటట్టుగా ఏర్పాట్లు అయితే మాత్రం రైల్వే శాఖ చేసింది. ఇంకా దాని మీద తుది నిర్ణయం అయితే రావాల్సి ఉంది. ఇదంతా కూడా ప్రాథమిక డిపిఆర్గా భావించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు కూడా ఎన్ని రైల్వే అవసరాలకి సంబంధించి ఏదైనా ఉంటే అటు సికింద్రాబాద్ లేదా ఇటు ఒడిశాలో ఉన్న భువనేశ్వర్కి వెళ్లాల్సి వచ్చేది. ఆ పరిస్థితులు లేకుండా విశాఖపట్నం
విశాఖపట్నం ప్రత్యేక రైల్వే జోన్ ప్రతిపాదన డిమాండ్ ఏళ్ల తరబడి ఉన్న నేపథ్యంలో కేంద్రం దాన్ని ప్రతిపాదిస్తూ కూడా ఒక ప్రకటన చేసిన నేపథ్యంలో ఈ జోన్ ఏర్పాటులో భాగంగా మొత్తానికి ఈ 4 డివిజన్ని కూడా ప్రస్తుతం అయితే అనౌన్స్ చేయడం జరిగింది. 10,000 కోట్లకు పైగా ఆదాయం వస్తున్న ఏదైతే వాల్తేర్ డివిజన్ ఉందో ఆ డివిజన్ని ప్రస్తుతం రాయగడ డివిజన్లోకి కొంత భాగం వెళ్ళింది. ఉత్తరాంధ్ర అంతా కూడా అంటే ఇటు ఇప్పుడు ఏవైతే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఈ ప్రాంతాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇక్కడ కొత్త జోన్లోకి వచ్చేటట్టుగా కూడా ఏర్పాట్లు చేశారు. రాయగడ, విజయనగరం, సింగాపురం రోడ్డు తెరుపడి మార్గం 137 కిలోమీటర్లు అక్కడికి వెళ్తుంది. అలాగే కేకే లైన్ సంబంధించి కొత్త వలస కెరండోల్ మార్గం లైన్ కూడా 446 కిలోమీటర్లు వెళ్తుంది. కేకే లైన్ కోరాపుట్ రాయగడ మార్గం 164 కిలోమీటర్లు కూడా ఆ డివిజన్కి వెళ్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన జోన్లోకి సంబంధించి కొత్త వలస, సింహాచలం 22 కిలోమీటర్లు, బొబ్బిలి, సాలూరు 18 కిలోమీటర్లు, నౌపాడ, గుంటూరు లైన్లో 90 కిలోమీటర్లు కలిపి మొత్తం ఈ జోన్ అంతటికీ కూడా దాదాపుగా 410 కిలోమీటర్ల దగ్గర, ఇక్కడ 440 కిలోమీటర్ల దగ్గర విశాఖ జోన్కి ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన ప్రాంతం అంతా కూడా 680 కిలోమీటర్లు దాదాపుగా రాయగడ జోన్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. అదే భాగంలో కేకే లైన్ అంటే వాల్తేర్ డివిజన్లోకి ఇప్పటిదాకా వచ్చిన కేకే లైన్ విభాగం మొత్తం దేశంలోనే అత్యంత లాభాన్ని ఆర్జించే లైన్ అది. ఆ మార్గం మాత్రం ప్రస్తుతం రాయగడ డివిజన్లోకి వెళ్ళింది. ఇటు అరకులో కూడా అరకు టూరిజంకి సంబంధించిన లైన్స్ కూడా కొంత భాగం రాయగడ డివిజన్లోకి వెళ్ళగా కొంత భాగం విశాఖపట్నం ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్న డివిజన్లోకి వస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి చూసుకుంటే కనుక రైల్వే జోన్ ప్రతిపాదన అనేది పూర్తిగా వేగవంతమైందనే చెప్పాలి. ఇక్కడ ఏవైతే విభాగాలు 4 డివిజన్స్లో భాగంగా ఈ కొత్త రైల్వే జోన్ని అంటే ఈ ప్రతిపాదిత రాష్ట్ర విభజన ప్రతిపాదిత అంశంగా రైల్వే జోన్ని ప్రకటించారో ఆ జోన్కి సంబంధించి ఈ 4 డివిజన్స్ కూడా ఇక్కడి నుంచి కూడా కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెరపైకి తీసుకువస్తూ ఉన్నారు. ఇటు ఉత్తరాంధ్ర నేతలు కానీ ఇక్కడ ప్రజలు కానీ రైల్వే బోర్డు కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలి. అప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజలకి పూర్తి స్థాయిలో ఇక్కడ యువతకి కూడా అటు ఉపాధి కానీ ఉద్యోగాలు కానీ కల్పన జరుగుతుంది. రైల్వే బోర్డు రాకుండా డివిజన్ వచ్చినంత మాత్రాన ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఆదాయ మార్గాలు ఉన్న వనరులు ఉన్న మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి రాయగడలోకి షిఫ్ట్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ కొంత ఆదాయాన్ని కూడా కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ బోర్డు కనుక ఏర్పాటు చేస్తే కనుక మొత్తం ఈ జోన్లో 4 డివిజన్లో ఉన్న యువతకి కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. రైల్వే పరంగా వాళ్ళకి కొత్త ఉపాధి అవకాశాలు కానీ అంటే ఎంప్లాయ్మెంట్ దీంట్లో కానీ కొత్త ప్రాజెక్ట్లో కానీ రైల్వే లైన్స్లో కానీ స్టేషన్ అభివృద్ధిలో కానీ వీటిలన్నిటిలోని కూడా కేటాయింపులు ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైల్వే బోర్డ్స్ కానీ ఇతర అంటే పరిశ్రమలకి రైల్వే శాఖకు సంబంధించిన పరిశ్రమలకి సంబంధించి కానీ ఉత్తరాంధ్ర దిశగా కూడా కొంత ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఆ దిశగా మనకి ఇక్కడున్న ప్రజాప్రతినిధులంతా కూడా కేంద్రంతో మరొకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కూడా మరి కొంతమంది అయితే దీని మీద మరొక అంశాన్ని లేవనెత్తారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా సుదీర్ఘకాలంగా అంటే దశాబ్దాల కాలంగా విశాఖపట్నం రైల్వే జోన్ కావాలి. ఎందుకంటే భువనేశ్వర్ కేంద్రంగా మొత్తం రైల్వే ఏదైతే సౌత్ సెంట్రల్ రైల్వే అంతా కూడా అక్కడ కేంద్రీకృతమయ్యి అక్కడ కార్యకలాపాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో కొంత వెసులుబాట్లు లేవు, ఇక్కడ మేము నష్టపోతున్నాం కాబట్టి మాకు రైల్వే జోన్ ఈ డివిజన్స్తో కావాలని కోరుకున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనలన్నీ తీసుకున్నాక కేంద్రం ఈ నిర్ణయాన్ని చేసి 2019లోనే ప్రకటన చేసినప్పటికీ కూడా దానికి పూర్తి స్థాయి కార్యరూపం ఇప్పుడైతే దాల్చిందనే చెప్పాలి. అయితే గత ఎన్నికల హామీలో కూడా ప్రధానంగా రైల్వే జోన్ అంశం వేగవంతం చేస్తామని ఇచ్చిన హామీ మేరకు రైల్వే జోన్కి సంబంధించిన భవన సముదాయాల నమూనాను కూడా విడుదల చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ భవనాల నిర్మాణాలకి ప్రక్రియని ఆల్రెడీ ప్రారంభించారు. మొత్తానికి జోన్లో డివిజన్ విభాగాల కేటాయింపులు కానీ జోన్ భవనాలకు సంబంధించి అంశం కానీ మొత్తానికి సుదీర్ఘకాలంగా విశాఖపట్నం రైల్వే జోన్ అంశం అనేది కేంద్రం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే మాత్రం చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా ఇది ఫైనల్ డిపిఆర్ మాత్రం కాదు, ప్రతిపాదిత డిపిఆర్ మాత్రమే. మరికొద్ది చర్చలు జరగాల్సి ఉంది. ఇంకా తదుపరి ఏవైతే మాకు కొన్ని కొత్త అంశాలు ప్రతిపాదనలు వస్తాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకుని తుది డిపిఆర్ని మేము సిద్ధం చేసి అధికారికంగా దాన్ని ప్రకటిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఏదేమైనా ఒక కీలకమైన ఘట్టంగా దీన్ని రైల్వేస్లో మనం చెప్పొచ్చు. ఏవైతే డివిజన్స్ని వాళ్ళు కేటాయింపులు చేస్తారో ఆ డివిజన్స్ ప్రకారం కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు అయితే ప్రారంభించేదానికి శ్రీకారం చుట్టారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ అనురాధ.